మన ముహూర్తం కార్యక్రమం ఇప్పుడే మనందరం కలిసి చేసుకున్నాము. ఈ పార్టీ 82లో పెట్టడం మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో 83కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సెజ్ లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పని లాగానే చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరిని కోరుకునేది మనందరం కలిసి ఆ పద్ధతిలోనే ఇది ముందుకు తీసుకోవాలి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన మహానాడు 44 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిగా రావడం, ఇక్కడ మహానాడు నిర్ణయించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలకి అందరికీ కూడా, అల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ మహానాడుని తన ఇంట్లో పండుగలాగా చేసుకొని ఈ మహానాడుని సక్సెస్ చేసి
ఇప్పుడే చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అందరూ కమిటీ సభ్యులుగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి పని చేయబోతున్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర స్థానిక శాసనసభ్యులు అందరము కలిసి కూడా అదే విధంగా పనిచేసి దీన్ని సక్సెస్ చేసి ఈ మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా అనే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యకర్తల మనోభావాలకి ఎంతో పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మహానాడు జరపడం మనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు ఈ మహానాడు కార్యక్రమాన్ని జరిపేదిగా. అయితే ఎక్కడైనా విషయమై జాతీయ పార్టీ అధ్యక్షుడు గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయడం, దాని మీద స్థలాన్ని నిర్మించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీసులు తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి ఇంకో స్థలం అయితే అన్నిటికీ అనుభవంగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ వస్తుంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:20 మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావడం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే మొత్తం టేకప్ చేసి జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తారు. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాలు ఆ రోజు జరగాల్సిన ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. కమిటీ కూడా ఇవాళ చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాసనసభ్యులు అందరూ కూర్చొని, ఎంపీ అందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలి. ఇప్పుడే ఎవరైనా మంత్రి వాళ్ళు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా చర్చలు ఉంటాయి. 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు, పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటి తీర్మానాలు తీస్తారు. ఆ తీర్మానాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేట్టుగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నెల్లూరు జిల్లాకి మహానాడు నిర్వహించే అవకాశం కల్పించినందుకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంతా కూడా నెల్లూరు జిల్లా తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా నెల్లూరు జిల్లా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ సంవత్సరం ఇప్పుడే పెద్దలు చెప్పారు, గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు,
మరో మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ నియమించే కమిటీలతో పాటుగా జిల్లాలో శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం అందరం సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 రోజుల ప్రతినిధుల సభ కానీ, వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలంకరణ కానీ ప్రతి ఒక్కటి సీనియర్ నాయకత్వం ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పనిచేస్తున్నా. మాకు ఎప్పుడూ సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు, నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరుకు అవకాశం కల్పించిన దానికి పార్టీ శభాష్ అంటే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.